సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ టికెట్ విషయం రోజుకో మలుపు తిరుగుతోంది. నియోజకవర్గంలోని కూటమి నేతలు ఎవరికి వారు తమకే టికెట్ అంటూ బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే టికెట్ ఎవరికి అన్న దానిపైన అస్పష్టత రాకపోవడం ఒకటైతే, రోజుకొక పేరు తెరపైకి వస్తుండటంతో నియోజకవర్గంలోని కూటమి పార్టీల నేతలు అయోమయ పరిస్థితిలో పడ్డారు. మొన్నటి వరకు ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కొనసాగుతూ వచ్చారు. అదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీతో జతకట్టడంతో నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రాలు ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి పొత్తుల భాగంగా ధర్మవరం టికెట్ను తనకే కేటాయిస్తారంటూ చెప్పుకొచ్చారు. మూడు పార్టీల నేతల మాటలతో నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ క్యాడర్ అయోమయ స్థితిలో పడింది. టికెట్ ఎవరికి వచ్చినా నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి జెండా ఎగురవేయాలని అధినేతలు భావిస్తుంటే, నియోజకవర్గంలో మాత్రం ఎవరికి వారు టికెట్ తమకే దక్కుతుందంటూ ప్రచారం చేసుకోవడం కూటమి పార్టీలకు తలనొప్పిగా మారింది. తొలుత హిందూపురం పార్లమెంటు స్థానాన్ని మరియు ధర్మవరం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తున్నట్టు కూటమి వర్గాలు పేర్కొన్నాయి. అయితే పలు దఫాలుగా జరిగిన చర్చల తర్వాత హిందూపురం ఎంపీ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. ప్రస్తుతం ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్, జనసేన నుంచి చిలకం మధుసూదన్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి పోటీ పడుతున్నారు. గత కొంతకాలంగా ఎవరికి వారు నియోజకవర్గంలో బల ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ఇదంతా ఒకెత్తైతే, అనూహ్యంగా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మరో కొత్త పేరు బయటకు రావడంతో అసలు ధర్మవరం నియోజకవర్గంలో ఏం జరుగుతుందని ఆసక్తి నెలకొంది. కూటమి అభ్యర్థిగా బీజేపీకి కేటాయిస్తే ఖచ్చితంగా గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ మరదాపురం సూరికి సీటు అని అందరూ అనుకున్న తరుణంలో అదే పార్టీకి చెందిన జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేరు రావడంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. అసలు ధర్మవరం అసెంబ్లీ టికెట్ కూటమిలో ఎవరికి కేటాయిస్తారని నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.